బావగారు, మీకొక విషయం చెప్పాలండి. చెప్పు వైషు. నాకు ఇలా బావగారు అది అని పిలవటం ఇష్టం ఉండదండి. కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు అలా పిలుస్తుంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది వైషు. యూ కెన్ కాల్ మీ రామ్. ఇలా పేరు పెట్టి పిలుస్తున్నానని అమ్మకి తెలిసిందంటే నన్ను తిడుతుంది. అత్త వాళ్ళు ఉన్నప్పుడు పేరుతో పిలవద్దు. వీళ్ళిద్దరమే ఉన్నప్పుడు నీ ఇష్టం. రా అని పిలిచినా పర్వాలేదు. మరీ రా అని పిలవడం అస్సలు బాగోదు. కొంచెం కష్టం. రామేస్ ఓకే. బావగారు, మీకు ఒక విషయం చెప్పాలండి. ఆ? బా వైష్ణవి, నేను నీతో ఒక 2 minutes మాట్లాడాలి. ఫోన్ పెట్టే ప్లీజ్. తాగున్నావా ఏంటి? మాటలు తడబడుతున్నాయి. పెయిన్ అండి, పెయిన్. అయినా బాధలో ఉన్నప్పుడు మాటలు ఎలానా వస్తాయి. అవి ఎలా ఉన్నా తడబడుతూ వచ్చినా నువ్వు వినాల్సిందే. ఎందుకంటే ఇవే నేను నీతో మాట్లాడే చివరి మాటలు. చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ మా నాన్న కానీ ఏ ఒక్కరోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది నన్ను ఇంట్లోంచి గెంటేసావు. గెంటేసేంత తప్పు నేనేం చేశాను? ఏదో ఫ్లోలో ఒక మాట అంటే ఏమన్నావు? మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతావా? కాదని వస్తే కాఫీలోనూ టీలోనూ విషం కల్పించేస్తావా? మావే కొడుకునని కూడా చూడకుండా అన్ని మాటలు అంటావా? నువ్వు ఇంత చేసినా కూడా నేను నిన్నే లవ్ చేస్తున్నాను. అయినా పట్టించుకోవు. ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ పొందినప్పుడే ఆనందంగా ఉంటుంది. ఒక అర్థం ఉంటుంది. ఒక అమ్మాయి లవ్ చేయకపోతే అమ్మ అక్క అంటూ నాకు మంచి ఫ్యామిలీ ఉందని అనుకుంటూనే ఉన్నాను. కానీ నువ్వు లేవనే బాధ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు వచ్చి నేను ఒంటరిని అంటుంది. నిద్ర పట్టనివ్వదు, చెక్కిపోతుంది. అందుకే
నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. హ్మ్. రైట్ నౌ ఐ వాంట్ టు డై. ఓకే, చచ్చిపో. రెస్ట్ ఇన్ పీస్. ఏమండి వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక లైక్ బటన్ ఉంది, అక్కడ ఒక షేర్ బటన్ ఉంది, ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు. అలాంటిది ఏమైనా ఉందా? సబ్స్క్రైబ్ టు ఎల్ఆర్ టాకీస్.